జియో పొలిటికల్ యాంగిల్ ఇట్లా తీసుకొని చూస్తే మనము ప్రతి ఒక్కడు న్యూక్లియర్ వెపన్ల గురించి మాట్లాడతాడు. బట్ న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఎట్లా సర్వైవ్ కావాలని చెప్పి కూడా మాట్లాడతాడా? ఒక న్యూక్లియర్ కమాండ్ సర్వైవబిలిటీ ఇగో ఈ ప్లేన్ చూపిస్తుంది అనమాట. రియల్ ఆర్మ్ రేస్. ఇది మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ ఒక కొత్త సిటీని కడుతుంది. డెసిషన్ మేకింగ్ కొలాప్స్ అయిపోయినా, స్టేట్ కొలాప్స్ అయిపోయినా డూమ్స్ డే ప్లేన్ అనేది ఒక వెపన్ కాదు, ఒక కంటిన్యూటీ ఆఫ్ పవర్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తుంది ప్రపంచానికి. ఇన్విజిబుల్ కాదు ఇది, ఇగో విజిబుల్ లో పెడుతున్నాము అనేది ఒక మీడియా సాచురేటెడ్ ఎయిర్పోర్ట్ కి తీసుకొని వచ్చిర్రు అంటే ఇది కేవలం లాజిస్టిక్స్ కాదు, ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు. వర్స్ట్ కేస్ సినియారోస్ లా యుఎస్ఏ సిద్ధం ఉన్నది, మా కమాండ్ సిస్టమ్ సర్వైవ్ అయి ఉన్నది, నువ్వేదన్నా తప్పు చేస్తే దానికి నువ్వు ఖచ్చితంగా ప్రైస్ కట్టాల్సిందే అని అమెరికా ప్రజలకు కూడా మనోభావాలను లేపే ప్రయత్నం చేస్తున్నది. ఎస్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ కియాస్క్ వెన్ డూమ్స్ డే ప్లేన్ వస్తే, నేను కాదని అంటలేను. అయితే ఇల్యూజన్స్ అనేటివి ఈ దాస్కా ధమ్కీలు అనేటివి పెద్దగా ఇవాళ రేపు పనిచేయాయి. ఎందుకనంటే ప్రతి దేశం స్ట్రాటజిక్ పేషెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎవడైతే ఇది ఫస్ట్ అర్థం చేసుకుంటాడో వాడిదే పెద్ద పీట. ఎస్, మనం డూమ్స్ డేకి ప్రిపేర్ అయిదాం, కాదని అంటలే, ప్రిపేర్ అయిదాం. హిస్టరీ ఏడదాకా పోతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చినందుకు, ఈ డూమ్స్ డే వచ్చినందుకు భయపడదామా వద్దా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి.